గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా వాయిస్ క్లారిటీ ఉందా? క్లారిటీ సార్, క్లియర్. చాలా క్లియర్గా ఉంది సార్. ఓకే అండి. అంటే ఇవాళ కంటిన్యూ జర్నీలోనే మన సాఫ్ట్వేర్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు మనతోనే 2-3 సార్లు ఇవాళ ఉదయం నుంచి కూడా మాట్లాడడం జరిగింది. రేపు 15 అయితే డేట్ అయితే ఫైనల్ చేసేస్తానని చెప్పారు సార్. 100% డేట్ ఫైనల్ అయిపోద్ది. తర్వాత మనకి ఇప్పుడు ఏదైతే ఎఫ్ఐయు పర్మిషన్ అన్నామో ఆ పర్మిషన్ తోని మనం యాపిల్ స్టోరు, ప్లే స్టోరు వాటితోనే మనం అక్కడికి వెళ్తున్నాం. అన్నీ కూడా ఈ లోపున అయిపోతున్నాయి 100%. డేట్ మాత్రం రేపు 15 అనౌన్స్ చేసేస్తారు. ఎక్స్టెన్షన్ గురించి మేము అడిగాం కానీ లేదు, నేను డేట్ అనౌన్స్ చేశాక ఆ రోజు ఆలోచించుకుంటాం. ఎందుకని అనేసి అంటే ప్రాబ్లం ఒక్కటే చిన్నది వచ్చింది. మనం ఇంతమంది వాళ్ళు టూర్ ప్యాకేజ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఓ 20 మెంబర్స్ వరకు తీసుకెళ్ళడం గట్టా చేస్తున్నారు. ఇవాళ అట్ ఏ టైం ఇంతమంది అని అనేటప్పటికి వాళ్ళు కొంచెం టైం అడుగుతున్నారు. అంటే టైం అని అనేసి అంటే రోజులు ఎక్కువ అని కాదు, ఒక వారం రోజులైనా మాకు టైము మీరు అందరూ ఫైనల్ అయిపోయిన తర్వాత ఇస్తే. ఎందుకనంటే ఇవాళే బయలుదేరాలి అని అనేసి అంటే కొంచెం వాళ్ళందరితోనే కలిపి ఫ్లైట్ ఆల్రెడీ బుకింగ్లు ఉన్న సీట్లు క్యాన్సిల్ అవ్వు, ఎంటీవీ ఇలాంటి టికెట్స్ తాలూకా ఆఫర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలి. అదొక్కటే ఫైనల్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 2-3 ఏజెన్సీలతో మాట్లాడారు. వీళ్ళు లాస్ట్ టైము వీళ్ళతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఏజెన్సీలతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ 15వ తారీఖుకి అది కూడా కన్ఫర్మ్ చేసుకుంటానన్నారు. అంటే మనం ఇంతమంది అని ఫైనల్ అయిన తర్వాత టూరిస్ట్ వాళ్ళ తాలూకా డేట్ కూడా మనకి కొంచెం అడ్వాంటేజ్ గా మారాలి. అదండి మనకి. ఇంకా మేమేటనుకున్నామంటే వీళ్ళేమో ఇంకా డిలే అవుతుంది, ఆ రోజు ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో అని అనేసి మేము అనుకున్నాం. బట్ ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ గట్ట అవన్నీ కూడా ఆ రోజే చెప్తానని అన్నారు. ఓకే ఫ్రెండ్స్. తర్వాత మనకి ఏజెన్సీలది కూడా సింగిల్ ఏజెన్సీ కాకుండా ఎక్కువ మంది వచ్చినా పర్వాలేదని అనేది ఏంటంటే ఇలా ఆల్రెడీ 2-3 ఏజెన్సీలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు. బట్ మనకి ఏంటంటే అక్కడ వాళ్ళతో సింక్ చేసుకొని వీళ్ళ తాలూకా ఏటి ఇస్తారు ఎట్లా అంటే లాస్ట్ టైం వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళు అక్కడ స్టేయింగ్, మనకు మీటింగ్ హాలు ఇవన్నీ చూసుకోవడానికి గట్ట ఎలా పెట్టడం ఏటి అన్నది కూడా ఇవన్నీ చూసుకొని మనకి డేట్ అయితే ఫైనల్ చేసేస్తారు రేపు 15వ తారీఖుని. ఇదండి మన తాలూకా బ్యాంకాక్ అప్డేటు. ఎట్టి పరిస్థితుల్లో నాగుల చవితి వెళ్ళిపోయిన తర్వాత డేట్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే వాళ్ళు మాకైతే ఫైనల్ డేటు గట్ట ఏం చెప్పలేదు. ఈ మంత్ ఎండింగ్ మొత్తం దీపావళి, నాగుల చవితి అయిపోయిన తర్వాతే డేట్ ఉంటుంది ఎప్పుడైనా. అది ఏజెన్సీ ఫైనల్ చేయాలని చెప్పారు. వాళ్ళు కూడా ఫైనల్ చేసుకొని మనకు డేట్ అనౌన్స్ చేస్తారు. ఇది బ్యాంకాక్ అప్డేట్ అండి. ఇది 100%. తర్వాత కేబీసీ గురించి, మన కేబీసీ అనేది మూనెక్స్ది క్లియర్ అయిపోయింది, టోటల్ గా ఇన్బిల్డ్ చేశారు. మన తాలూకా అది కూడా ఎంఎన్సీ కంటే ముందుగానే మనది అడాప్షన్ కాయిన్ మనది బ్యాంకాక్ లో ఫస్ట్ లిస్టింగ్ మన కాయిన్ కింద మనది వాళ్ళు అనౌన్స్ చేస్తాం అనేసి ఇవాళ చెప్పారు. స్టార్టింగ్ మన కేబీసీఏ ఫస్ట్ లిస్టింగ్ అవుతుంది. ఎందుకని అనేసి అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ చాలా మంది అక్కడ ఇంపాక్ట్ అవుతారు, ట్రేడర్స్ కూడా పిలుస్తున్నారు. అందుకని చెప్పి ఫస్ట్ మన కేబీసీని రిలీజ్ చేసి అవుటర్ కమ్యూనిటీకి ఆ రోజు నుంచే ప్రతి ప్లాన్ కూడా రివీల్ చేయడానికి వాళ్ళు రెడీ అయ్యారు. అది మన కేబీసీ అప్డేట్ అండి. మనకి కూడా చాలా మంది ఇవాళ చూడండి అమ్మడం కొండమని అనేది ఎంత భయంకరంగా జరిగిందని అనేసి అంటే ఆల్మోస్ట్ ఆల్ 2.80 పైసలు 3 రూపాయల లోపలికి వచ్చి 2.20 పైసలకు వచ్చి మళ్ళీ నార్మల్ గా 3.40 పైసల దాకా వెళ్ళిపోయింది. 3 రూపాయలు దాటింది మళ్ళీ కూడాను. అంటే తక్కువగా రాగానే
బై ఆర్డర్స్ చాలా దీనిగా పెట్టుకున్నారు. సెల్ ఆర్డర్స్ ఎలాగైతే ఉన్నాయో బై ఆర్డర్స్ కూడా అలాగే ఉన్నాయి. ఏం ప్రాబ్లం లేదు, మనకి ఏబీసీకి వచ్చే నష్టం లేదు. అమ్ముకున్న వాళ్ళు అమ్ముకుంటున్నారు, కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు. కానీ మన కమ్యూనిటీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. బయట వాళ్ళ విషయం మీరు పట్టించుకోకండి. ఇదేంటి రేటు తగ్గిపోతుందని చెప్పేసి మీరు గాబరాగా అమ్ముకోవడాలు ఇవ్వాలంటే చెయ్యొద్దు. ఎందుకనంటే మన ప్లాన్లు మనకు ఉన్నాయి. మన 100% మనం కాన్ఫిడెంట్ గా ఉన్నాం. కేబీసీ విషయంలో ఏ ప్రాబ్లం లేదు. తర్వాత ఇంకో చిన్న విషయం ఏంటంటే అందరికీ మరొక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఎంఎన్సి కాయిన్ బైనాన్స్ నడుపుతున్న ట్రస్ట్ వ్యాలెట్ లో రేట్ రివీల్ అనేది నిన్న సాయంత్రం 8:30 గంటలు దాటిన తర్వాత రేట్ అనేది రివీల్ అయింది. మీరు చూడండి. ఎంఎన్సి ఇవాళ మామూలుగా ఇన్బిల్ట్ మీరు చేసుకుంటే కాంట్రాక్ట్ అడ్రస్ తో ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే రేటు చూపిస్తుంది. మీరు ఒకవేళ ట్రస్ట్ వ్యాలెట్ లో మీరు ఏమైనా కాంట్రాక్ట్ అడ్రస్ మన తాలూకా యాప్ లో ఉంది, అది తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేసి మీరు అందులో చూసుకుంటే రేట్ అనేది దాన్ని ఏదో ఒక వర్డ్ అంటారు, రిపిల్డ్ రేట్ అని అనేసి ఏదో అంటారు. అంటే కొత్తగా ఒక కాయిన్కి ఏంటంటే మార్కెట్ లో వాళ్ళు సొంతంగా ఇది మార్కెట్ లో ఉన్నదే ఒరిజినల్ కాయిన్ అని తర్వాత ఆ కాయిన్ మార్కెట్ క్యాప్ ను బేస్ చేసుకొని వాళ్ళు ఇక్కడ రేట్ రివీల్ చేస్తారు. మన కేబీసీ కూడా కాయిన్ మార్కెట్ క్యాప్ రేటే ట్రస్ట్ వాలెట్ లో ఉంటది. ఏదైనా ఎనీథింగ్ రేట్ రివీల్ అయితే కొంత మన క్రిప్టో మీద ట్రేడర్స్ కి వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. ఎందుకనంటే కాయిన్ మనం దాచుకోవడానికి, కాయిన్ మనం అక్కడ ఇచ్చేయడానికి ఇచ్చివచ్చు. కానీ రేటు లేకపోతే అది కొంత మైనస్ లో ఉంటది. రేట్ వచ్చిన దాకా చాలా మంది వెయిట్ చేస్తారు. అది నిన్న మనకి ఎంఎన్సి కాయిన్ నిన్నటి నుంచి రేట్ రివీల్ అవుతుంది. అది మీరు ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకోండి. అది చెక్ చేసుకోండి. 100% మనకి రేట్ రివీల్ అవ్వడం కూడా ఒక గుడ్ న్యూస్. అయితే మనకి ప్రతిరోజు మీకు మొన్నే చెప్పాం, ప్రతిరోజు ఒక గుడ్ న్యూస్ వస్తూనే ఉంటది. ఎందుకనంటే మనం వెళ్తుంది బ్లాక్ చైన్ టెక్నాలజీలో వెళ్తున్నాం. ఇంకా చాలా పనులు ఉన్నాయి. రేపు పొద్దున కాయిన్ లిస్టింగ్ దగ్గర నుంచి, ట్రేడింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం ఫైనల్ స్టేజ్ లో ఉన్నాం. అంటే మన తాలూకా టేస్ట్ ప్రపంచానికి చూపించడానికి టెంపరీగా ప్రీ రిలీజ్ అనేది పెట్టాం. రిలీజ్ అయ్యే టైంకి అన్ని పనులు రెడీ చేసుకొని మనం అక్కడ కూర్చొని ఉండాలి. అటువంటి స్టేజ్ లో మనకి ప్రతిరోజు కూడా ఒక న్యూస్ వస్తూనే ఉంటది. మీరన్నీ కూడా జాగ్రత్తగా ఉండండి. మన కేబీసీని, ఎంఎన్సీని ఎట్టి పరిస్థితుల్లో హోల్డ్ చేసుకొని ఉండండి ఎట్టి పరిస్థితుల్లోని. ఓకే సార్. మొత్తం అందరికి కూడా టోటల్ గా 300 మెంబర్స్ వచ్చారు కాబట్టి మరొక్కసారి నేను ఇది రిపీట్ చేస్తాను. ఎందుకనంటే స్టార్టింగ్ మనం 200 నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడే అందరూ వచ్చారు కాబట్టి 300 మెంబర్స్ వచ్చారు కాబట్టి మరొకసారి నేను రిపీట్ చేస్తాను ఈ 3 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన తాలూకా ఎంఎన్సి కాయిన్ అంటే మూనెక్స్ ఎక్స్చేంజ్ తాలూకా ఓన్ కాయిన్ మన ఎంఎన్సి కాయిన్ ట్రస్ట్ వ్యాలెట్ లో రిపిల్లెట్ రేటు దాని తాలూకాది రిప్లై అవుతుంది, అంటే డిస్ప్లే అవుతుంది. రేట్ అనేది మన ఎంఎన్సిది డిస్ప్లే అవుతుంది. అంటే ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీలో కాయిన్ అనేది ఇంటర్నేషనల్ లో రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసి కాయిన్ మార్కెట్ క్యాప్ ఉంటే దాని తాలూకా రేట్ ని వీళ్ళు డిస్ప్లే చేస్తారు. అది ట్రేడర్స్ కి కొంచెం అడ్వాంటేజ్. ఎందుకంటే అందులో రేట్ ఎంత ఉన్నది అనేది ట్రస్ట్ వ్యాలెట్ లో చూసుకుంటారు. అది నిన్న సాయంత్రం 8:30 తర్వాత మనకి ఇది వచ్చిందండి. అదొక గుడ్ న్యూస్. రెండవ న్యూస్ ఏంటనేసి అంటే రేపు 15వ తారీఖుని బ్యాంకాక్ డేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఇది కన్ఫర్మ్ అండి. అంటే మేమైతే కొన్ని రిక్వెస్ట్లు అడిగాం, వాళ్ళు ఎంతవరకు కన్సిడర్ చేస్తారు ఏంటనేది చూడాలి. ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ ఇన్ని కోట్లు పెట్టుబడి పెట్టేటప్పుడు వాళ్ళకు మనం మర్యాద ఇచ్చి వాళ్ళ తొందరపాటును కూడా మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మనం అడుగేయడం కూడా మంచి పద్ధతి అని మేము కొన్ని రిక్వెస్ట్లే చేశాం తప్పించి మాకు ఇలాగ కమ్యూనిటీ పరంగా ఈ రకంగా ఉంటే బాగుంటది అని చెప్పేసి మేము కొన్ని డిమాండ్స్ కాదు సారీ రిక్వెస్ట్లు పెట్టాం. ఇలా మాకు కొంచెం అది చెప్తాం మీకు. అది 15వ తారీఖుని అది ఏమైనా వర్కౌట్ అయితే మీకు చెప్తాం. సో డేట్ ఫైనల్ అయితే 15వ తారీఖుని డేట్ ఫైనల్ అవుతుంది.
మేము అనుకున్నది 28 తర్వాత. ఎందుకని అనేసి అంటే 28 తర్వాత అని అనేసి అన్నాను. మనకి టూరిస్ట్ ప్యాకేజీలతోనే మెయిన్ మాటలవుతున్నాయి. అదొక్కటే మెయిన్ సమస్య కింద కూడా ఉన్నది. ఎందుకనంటే రేపు 15వ తారీఖుని డేట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత 16 నుంచి కానీ 17 నుంచి కానీ మీ అందరి పాస్పోర్ట్లు కలెక్ట్ చేసుకొని ఒక ఏజెన్సీకి మనం వాళ్ళొక పర్సన్ పెట్టుకొని ఆ పర్సన్ ద్వారాగా మొత్తం ఈ వర్క్ అంతా నడిపించడానికి వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. ఆ ఏజెన్సీలు ఒకటి ఇవ్వడమా లేదా డివైడ్ చేసి 2 ఇవ్వడమా అనేది వాళ్ళ తాలూకా ప్యాకేజెస్ అన్నిట్ల మీద వాళ్ళు డిపెండ్ ఉంటుంది. అదొకటి. ఇంతమంది ఒకేసారి అనేటప్పటికి ఆటోమేటిక్ గా మనం అనుకున్న డేట్ కి అన్ని సీట్లు మనకున్న డైరెక్ట్ ఫ్లైట్ వైజాగ్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ బ్యాంకాక్ ఉంది రెగ్యులర్ గా నైట్. అది అన్ని సీట్లు ఉండే టైం కూడా వాళ్ళు చూసుకుంటామని చెప్పారు. సో ఫైనల్ చేసిన తర్వాత వాళ్ళ తాలూకా ఈ కన్వీనెంట్ అంటే ఏజెన్సీల తాలూకా కన్వీనెంట్ ఇవన్నీ చూసుకొని ఈ 2 రోజుల్లో చూసుకొని డేట్ ఫైనల్ చేస్తానని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, మనకు 16, 17వ తారీఖు దగ్గర నుంచి మనకి పాస్పోర్ట్లు అనేది అందరూ కూడా రెడీగా ఉంచుకుంటే మీ జేపీజీ ఫైల్ కానీ పీడిఎఫ్ కానీ ఉంచుకోండి పాస్పోర్ట్. వాళ్ళు కస్టమర్ కేర్ మీకు ఫోన్ చేయగానే అదే కస్టమర్ కేర్ లో మీరు పెట్టాలి. ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు, వాళ్ళకే మీరు సబ్మిట్ చేయండి. ఇది తాలూకా బ్యాంకాక్ తాలూకా అప్డేటు. మేము కొన్ని రిక్వెస్ట్లు చెప్పాము, అదేమైనా కన్సిడర్ చేస్తే కొంచెం మన కమ్యూనిటీకి ఫేవర్ గా కొన్ని 2-3 చెప్పాము. అంటే డేట్లు మార్చమని కాదు, డేట్ అయితే వాళ్ళు ఫైనల్ చేసుకుంటారు. ఎందుకనంటే మీకు ఒకటే చెప్తున్నాను, ఇంత అమౌంట్ పెట్టుకునేటప్పుడు ఎవరైనా ఒక పర్సన్ ఒక కంపెనీ తరపు నుంచి ఇంత అమౌంట్ ప్రోడక్ట్ మీద ఇంత అమౌంట్ పెట్టేటప్పుడు వాళ్ళ మాట ఫైనల్ అయితేనే మనకి అది మార్కెట్లోకి సజావుగా వెళ్తుంది. ఇది 100% కరెక్ట్. ఇది అటువంటిది ఏంటంటే మనం వాళ్ళకి రిక్వెస్ట్గా ఒక 2-3 ప్రతిపాదనలు పెట్టాం. ఎందుకంటే డేట్ విషయంలో గట్ట మనం పెట్టలేం. ఎందుకనంటే అదంతా ఏజెన్సీలతోని మనం విన్ అయిన మెంబర్స్తోని కలిపి ఉంటే కాంటాక్ట్ చేసుకొని ఉండాలి కాబట్టి అది వాళ్ళకి అది కాకుండా మరొక 2-3 ప్రతిపాదనలు పెట్టాం. రెడ్డి గారి దగ్గర పెట్టాం, ఉదయం నుంచి ఫోన్ చేసి అది ఆయన 15వ తారీఖుని డిసైడ్ చేసి చెప్తానని అనేసి అన్నారు. సో మనకి అనుకూలంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇది బ్యాంకాక్ టూర్ విషయం. తర్వాత మన కేబీసీ విషయం ఏంటంటే రేపు బ్యాంకాక్ లో ఎంఎన్సీ కంట ముందే మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఆల్ ఓన్ ఎంఎన్సీ కాయిన్ బాబ్ క్యాట్ కాయిన్ కంట ముందే మన కేబీసీ కాయిన్ ని ఇంటర్నేషనల్ ట్రేడర్స్ మధ్యలో ఇది మా సొంత కాయిన్, మా అడాప్షన్ కాయిన్ అని చెప్పి అక్కడ ట్రేడర్స్ కి పరిచయం చేయబోతున్నారు కేబీసీని. ఇది చాలా మాకు మంచి విషయం అండి. ఇది మాకు అంటే మేము ఏదైతే మేము అనుకుంటున్నామో ఆ దిశగా వెళ్తుందని చెప్పి మేము 100% ఆశిస్తున్నాం. ఎందుకని అనేసి అంటే అందరూ మేము చెప్పిన జనవరికి మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట దిశగా ప్రతి ఒక్కటి వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు 100%. అది 100% పక్కాగా వెళ్ళిపోద్ది, అందులోనైతే డౌట్ లేదు. ఇంకా ఎక్స్ట్రా వెళ్తాదని చెప్తున్నారు. బట్ మన కమ్యూనిటీకి మనం న్యాయం చేయాలి, మన కేబీసీ ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. తర్వాత ఇంకొక చిన్న విషయం, ఇన్ఫోల్ విషయం. చాలా మంది ఫోన్ చేస్తున్నారు. సార్ ఒకటి ఆలోచించండి, ఇన్ఫో అనేది వాళ్ళు బిట్మార్ట్ వాళ్ళు ఒకటి పని చేసుకుంటున్నారు. మన మదర్ ఎక్స్చేంజ్ మారిన తర్వాత అన్ని మారుతాయి. వాళ్ళు ఏంటనేసి అంటే హెవీ బిజీగా ఇండియాలో ఏంటంటే ప్లే స్టోర్ ఐ స్టోర్ గురించి అని వాళ్ళు హెవీగా ట్రై చేస్తున్నారు. అందులో మధ్యలోనే మన కాయిన్ ఎంఎన్సి కాయిన్ కూడా లిస్టింగ్ కి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇందులోనే ఆ వర్క్ కూడా చేసేస్తామని చెప్పారు. అది తొందరలోనే అయిపోతుంది. ఇవన్నీ ఈ లోపున అయిపోతాయి. మనకి టైం ఉంది కాబట్టి మంత్ ఎండింగ్ వరకు ఇవన్నీ క్లియర్ అయిపోతాయి 100%. ఓకే ఫ్రెండ్స్, ఇది మన తాలూకా అప్డేట్స్. మీరు 100% మన ప్లాన్ దిశగా ఇంకో 12 రోజులు ఉంది. ఆ 2 రోజుల తర్వాత మేము అదే రిక్వెస్ట్, అందులో మేము పెట్టిన రిక్వెస్ట్ లో ఇది ఒకటి. కొంచెం ఏంటంటే మీరు బ్యాంకాక్ డేట్స్ పొడిగించి మీరు పెట్టుకున్నా సరే మాకు ఆఫర్ కొన్ని రోజులు పెంచండి అని అడిగాము. మేము పెట్టిన రిక్వెస్ట్ లో ఇది ఒకటి. వాళ్ళు ఆటోమేటిక్ గా చెప్తానని అనేసి అన్నారు.
అది ఎంతవరకు చెప్తారు ఏంటనేది మనకు ఐడియా లేదు. బట్ వాళ్ళ తాలూకా పరిస్థితిని బట్టే మనకి కంపెనీ రన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఇగో మహేష్ గారికి ఇస్తున్నాను ప్లాను. ఇవాళ ప్లాన్ అంటే మేము దారిలోనే ఉన్నాము. ప్లాన్ చెప్పిన తర్వాత మనం కొంచెం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇవాళ ప్లాన్ పూర్తిగా అయిన తర్వాత కొన్ని విషయాలు మహేష్ గారు చెప్పిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకొని క్లోజ్ చేద్దాం. రేపు చింతల్లో ఉదయాన్నే మీటింగ్ ఉంది, సాయంత్రం లగడికపల్లిలో మీటింగ్ ఉంది. దాని గురించి అనిస్తే మేము బయలుదేరి వచ్చాం. ఇవ్వండి సార్. మహేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరికి మోనెక్స్ మెనీ మోర్ ఎర్నింగ్ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ వర్మ గారు మీకు అన్ని అప్డేట్స్ చెప్పారు. ఇంకా కొన్ని కన్ఫర్మ్ కావాల్సిన అప్డేట్స్ ఉన్నాయి. ఒక 1 minute వెయిట్ చేయండి. నేను బయటకు వచ్చాము, కార్లో వెళ్ళిన తర్వాత ప్లాన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, నా వాయిస్ క్లియర్గా ఉందా మేడం? క్లియర్ సార్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం ప్లాన్ వినడానికి కానీ ఇప్పటివరకు జూమ్కి రాని వాళ్ళు కానీ ఎవరుంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యాండ్ డౌన్. వాళ్ళు డైలీ ఎక్కువ మందిని మన వాళ్ళు తీసుకురావడం లేదు. మీకు బిజినెస్ బాగా రావాలి, బాగా పెరగాలి, మీరు త్వరగా లెవెల్స్ కంప్లీట్ చేసుకోవాలి అనుకొని మీరు ఫీల్డ్లోకి వెళ్తున్నారు, కష్టపడుతున్నారు, మీరు ఫిజికల్ మీటింగ్స్ పెడుతున్నారు, పర్సన్ టు పర్సన్ కలుస్తున్నారు, లేదా ఫోన్లో చెప్తున్నారు, ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాతో కాన్ఫరెన్స్ పెడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మన వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్లోను, జూమ్ మీటింగ్కి మీరు ఎక్కువ మందిని తీసుకొచ్చినప్పుడే మీకు కొంచెం త్వరగా టీం సెట్ అవుతుంది. మీరు చేస్తున్న శ్రమకి మరింత ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. హార్డ్ వర్క్ ఎంత చేసినా స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. స్మార్ట్ వర్క్ని హార్డ్గా చేయాలి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పిన తర్వాత నేను మన ప్లాన్లోకి వెళ్తాను. ఈ టెలిగ్రామ్లో వాటిల్లో ఆటో పుల్ నాకు 3వ ఆటో పుల్ ఇంకా రాలేదు, 4వ పుల్ ఇంకా రాలేదు. మీరు ఎవరైనా విన్ అయ్యి ఉంటే వాళ్ళ స్క్రీన్ షాట్ ముందు ఆ సబ్స్క్రిప్షన్ చేసుకున్న డేట్ పెట్టండి. ఇలాంటివన్నీ పెడుతున్నారు సార్. ఒకసారి మీరు ఆలోచించండి. పని చేస్తున్న వాళ్ళు ఎవరు దాని గురించి ఆలోచించట్లేదు. ఎందుకు అంటే మనం ఒకసారి చెప్పాం, యాజ్ పర్ సిస్టమ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ అలా వస్తూ ఉంటుంది అని. మీకన్నా ఎవరికైనా కనుక ముందు వస్తుందా? ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నప్పుడు అదే ఆటో ప్రకారంగా వస్తుంది కదా. మీ తర్వాత జాయిన్ అయిన వారికి
మీకన్నా ముందు వస్తే ఒకేసారి మీకు 40 lakhs ఇస్తానని చెప్పి మేనేజ్మెంటే చెప్పింది. తర్వాత ఇలా పెట్టిన వాళ్ళని నేను గమనించండి, వాళ్ళకి మూడో పూల్ రాలేదు. మూడో పూల్లో 64 మెంబర్స్ కంపెనీ ఫిల్ చేయాలి ఆటో ఫుల్లో. కానీ ఆయన సెకండ్ లెవెల్ కూడా కంప్లీట్ చేయని వ్యక్తులు ఉన్నారు. అంటే 5గురు 4గురు చేసుకుంటారు. మన అందరం వర్క్ చేస్తే అందరికి ఆటో ఫుల్ స్పీడ్గా వస్తుందని మనందరికి తెలుసు, బట్ చెయ్యం. ఈ 40 లక్షల గురించి అలాగ వెయిట్ చేస్తూ ఉంటాం. ఎంత మంచి అవకాశం పోగొట్టుకున్నారు చూడండి. వర్కింగ్ ఇన్కమ్లు 25 కోట్లు ఉన్నాయి. దీని అసలు మీరు గుర్తించట్లేదు. ఒక్కసారి వచ్చేటువంటి ఆటో పూల్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. 25 కోట్లు మీరు ఈ సంవత్సరం తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటారు. ఇది క్లియర్ ప్లాన్. ఎన్నోసార్లు మీరు అందరూ సీనియర్స్ అందరూ ప్లాన్లు చాలా సార్లు విన్నారు. ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. రీబర్త్ ఐడిల్ ద్వారా మల్టిపుల్ టైమ్స్ మీకు ఇన్కమ్ వస్తుంది. బట్ దాని గురించి మీరు వదిలేసి చాలా తక్కువ ఇన్కమ్ 40 lakhs. 40 lakhs తక్కువ ఇన్కమ్ అంటున్నానంటే కంపేర్ టు 25 crores వర్కింగ్ ఇన్కమ్తో మీరు పోల్చండి ఒకసారి. 25 కోట్లు మీకు వచ్చే అవకాశాన్ని వదులుకొని దీని గురించి ఆలోచిస్తూ దీని గురించి డిస్కషన్ చేస్తున్నారు. సో ఇంకొకసారి ఆ డిస్కషన్ వద్దు. కంప్లీట్గా ఆ డిస్కషన్ అయితే వద్దు. అచీవ్మెంట్ అయిన ఫొటోస్ పెట్టండి, మీరు ప్లాన్ చేస్తున్న ఫొటోస్ పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ మనము ప్లాన్లోకి వెళ్ళిపోదాం. కొంచెం త్వరగానే కంప్లీట్ చేస్తాను. ఆల్రెడీ 7:30 అయిపోయింది. ఇది ఇప్పటి వరకు నాతో సహా ఎవరు చూడనిది, విననిది, చెయ్యని ప్లాను. ఇది ఎలాంటి MLM ప్లాన్ కాదు. ప్రొడక్ట్ బేస్డా, లేదంటే ఒక సర్వీస్ బేస్డా, లేదంటే ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచరు, లేదంటే ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, MLMలో మళ్ళీ బైండీలు, యూనియన్ లెవెల్ ఇలాంటివి ఏవి కాదు ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మనం ఎవరు ఇలాంటి ప్లాన్ చెయ్యలేదు. ఇది ఒక యూనిక్ ప్లాను. ఒక ఎక్స్చేంజ్లో రిఫరల్ ప్రోగ్రామ్ పెట్టి దాని ద్వారా మనకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేటువంటి ప్లాను మనం ఇంతవరకు వినలేదు. ఎక్స్చేంజ్లు ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాము. మనకెవరో రిఫర్ చేస్తూ మనం మరి కొంతమందికి ఆ రిఫరెన్స్ ద్వారా యాడ్ చేసాము. ఈ ఎక్స్చేంజ్ బాగుంటుంది వాడండి, ఈ ఎక్స్చేంజ్ కొంచెం ఈజీగా ఉంది చూడండి, లేదా దీనిలో ఛార్జెస్ తక్కువ ఉన్నాయి వాడండి, ఇలాగా. లేదా ఇది మన ఇండియన్ ఎక్స్చేంజ్, INRలో మనము ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఇలాంటి వాటితో మనం రిఫర్ చేసాము. బట్ మనకి ఎక్కడ డబ్బులు రాలేదు. దీంట్లో ఒక ఎక్స్చేంజ్ మనం రిఫర్ చేయడం ద్వారా మన డబ్బులు వస్తున్నాయి. ఇది ఫస్ట్ టైం. ముందుకు ఇది ఒక యూనిక్ ప్లాన్. దీన్ని మనం దేంతో కంపేర్ చేయడానికి గతంలో మనం ఇలాంటివి ఏది చెయ్యలేదు. తరువాత ఏ ఎక్స్చేంజ్ లో కూడా ఇప్పటివరకు మనకు డబ్బులు రాలేదు. ఎక్స్చేంజ్ ఒక స్టాండర్డ్ గా ఎక్స్చేంజ్ రన్ అవుతూ వస్తాయి. మిగతా డబ్బులు తీసుకు సార్ వాయిస్ బ్రేక్ అవుతాను సార్. డబ్బులు మాకు ఇవ్వండి, వేలు కట్టండి అని దాంట్లో 50%, 80% దాచుకొని క్లోజ్ అయ్యే సిస్టమ్స్ కాదు. ఓకేనా? తర్వాత నేను ప్లాన్ కి ముందు మన యొక్క కంపెనీ ప్రొఫైల్ చెప్తాను. కంపెనీ మూన్టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, డక్స్ నెంబర్ ఉన్నటువంటి స్టాండర్డ్, కంప్లీట్ గా బ్లాక్ చైన్ డెవలపర్స్. మీరు ఏదైనా ఒక కాయిన్ ఇస్తే ఆ కాయిన్ ని క్రిప్టో కాయిన్ గా కన్వర్ట్ చేసి దాన్ని బ్లాక్ చైన్ లో డిప్లాయ్ చేసి మనకు నచ్చిన ఎక్స్చేంజ్ లో వాళ్ళు లిస్టింగ్ చేస్తారు. ప్లస్ లండన్ లో కూడా దీన్ని ఆడిటింగ్ చేయిస్తారు. ఈ వర్క్లన్నీ చేయించేటువంటి ఒక పెద్ద కంపెనీ. అటువంటి కంపెనీలో ఒక ఎక్స్చేంజ్ మన ఇండియాలో, మనకి దగ్గరలో, మన ఏపీలో వచ్చింది. ఇది మన అదృష్టం. మనకి దగ్గరలో, మన ఏపీలో రావడంతో పాటుగా ఎర్లీ స్టేజ్ లో మన దాకా వచ్చింది. సో ఇక్కడ మనం ఎంతో ఎక్కువగా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. ఇది ఒక రాష్ట్రానికో ఒక దేశానికో మాత్రమే పరిమితం కాదు. ఇది ఇంటర్నేషనల్ లో ఎన్నో దేశాల్లో మనం భవిష్యత్తులో వెళ్తున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి మొదలుకుంటే మనం ఎన్నో దేశాల్లో దాదాపు 200 దేశాల పైగా వెళ్ళాలని వాళ్ళకి ఒక రూట్ మ్యాప్ క్లియర్ గా ఉంది. అంటే మన తరువాతనే మిగతా రాష్ట్రాలు, మిగతా దేశాలు, ఒక టీమ్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ అవుతాయి. ఒక యూనిక్ ప్లాన్ లో ఎర్లీ స్టేజ్ లో అద్భుతమైన ఇన్కమ్ తీసుకునేటువంటి ఒక ప్లాన్ లో మనము ఒక భాగం అవుతున్నాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలోచించండి దీని గురించి. ఓకేనా? నెక్స్ట్ కంపెనీ, ఆయనకి మోర్ దాన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది.
సాఫ్ట్వేర్ లోను, బ్లాక్ చైన్ డెవలప్మెంట్ లోను ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ పొజిషన్ ఉన్న వ్యక్తి. దాదాపుగా 2.5-3 సంవత్సరాల నుంచి నాకు, వర్మ గారికి, మన బెనర్జీ గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా పరిచయం ఉన్నారు. మా టీమ్ కి, మన శ్రీనివాస్ మిశ్రో గారికి మోర్ దాన్ 10 ఇయర్స్ వాళ్ళిద్దరికి ఫ్రెండ్. ఇది ఆయన యొక్క ప్రొఫైలు. తర్వాత కంపెనీ మన మోనెక్స్ ఎందుకు మనం చెయ్యాలి, ఒక ఎక్స్చేంజ్, ఈ ఎక్స్చేంజ్ మనం ఎందుకు చెయ్యాలి? మన దగ్గర బోల్డ్ ఆల్రెడీ ఎక్స్చేంజ్లు ఉన్నాయి ఇండియాలో. కాయిన్ బిఎక్స్ కానివ్వండి, కాయిన్ డిసిఎక్స్ కానివ్వండి, చాలా చాలా ఒకటి వచ్చింది. సో ఇలాంటివి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి బైనాన్స్ దగ్గర నుంచి పోల్చుకుంటే కొత్త కొత్త ఎక్స్చేంజ్లు కూడా దాదాపు 270 పైగా ఎక్స్చేంజ్లు ఉన్నాయి. మన ఒక ఎక్స్చేంజ్ మనకి ఎందుకు, ఈ ఎక్స్చేంజ్ మనం ఎందుకు చేయాలి, యాజ్ ఎ కస్టమర్ గా ముందు చూద్దాం. తర్వాత మన మార్కెటింగ్ పర్సన్ గా మనకు డబ్బులు వచ్చేటువంటి విధానం గురించి 2 పాయింట్లు చెప్పుకుందాం. మిగతా అన్ని ఎక్స్చేంజ్ లాగా ఇది కాదు. మిగతా ఎక్స్చేంజ్ లో ఉన్న లోపాలన్నీ క్లియర్ చేసుకుంటూ ఒక అప్గ్రేడ్ వెర్షన్ తో మనకి చాలా 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 యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఒక మంచి ఒక్కసారి ఫ్రీ ఇన్స్టాల్ చేసుకొని మీరు వాడితే ఆ ఫీల్ మీకే తెలుస్తుంది. మీ దగ్గరున్న ఏదో ఒక ఎక్స్చేంజ్ మీరు ఆల్రెడీ వాడుతూ ఉంటారు, దాంతో దీన్ని కంపేర్ చేస్తే మీకు ఇప్పటి వరకు ఎక్స్చేంజ్ లో స్వాపింగ్ ఉంది తప్ప కరెన్సీ స్వాపింగ్ లేదు. మనం ఏదైనా ఒక క్రిప్టో కాయిన్ కొనుక్కోవాలి అనుకుంటే దానిలో యూఎస్డిటీలు యాడ్ చేసుకోవాలి. ఆ యూఎస్ పంపించి వాళ్ళ ద్వారా మన ట్రస్ట్ వ్యాలెట్ కో లేదా మన ఎక్స్చేంజ్ అడ్రస్ కో మనం పంపించుకొని అక్కడి నుంచి మనము కాయిన్స్ కొనుక్కుంటాం. బట్ వీళ్ళు ఫస్ట్ టైం కరెన్సీ స్వాపింగ్ కూడా మన మోనెక్స్ లో ఉంది. ఐఎన్ఆర్ యూఎస్డిటీలు, యూఎస్డిటీ నుంచి ఐఎన్ఆర్ కి మీరు మీద డిపెండ్ అవ్వకుండా మీరు స్వాప్ చేసి మీరు తెచ్చుకోవచ్చు. ఇది ఫస్ట్ బెనిఫిట్. రెండోది, చాలా అంటే చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. మీరు వాడితే చాలా సింపుల్ గా ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా అందరికీ అర్థంగా మన దీన్ని డిజైన్ చేశారు. తర్వాత ఇది కూడా ఎవరు ఏ ఎక్స్చేంజ్ వాళ్ళు పెట్టినటువంటి ఒక పాయింట్ చెప్తాను. మందికి రిఫర్ చేసిన ఒక 10 లెవెల్స్ వరకు మీకు ఎంత టీం అయితే వస్తుందో మీరు ఫ్రీగా వచ్చారు, మీ ఎంటైర్ టీం అంతా ఫ్రీగా వచ్చారు. జస్ట్ మీరు ఎక్స్చేంజ్ వాడుకుంటూ ఉంటే మీ డౌన్ లైన్ లో ఉన్న ట్యాగ్ లో ఉన్న పర్సన్స్ అందరూ వాడుతున్నటువంటి వాల్యూమ్ మీద కంపెనీ గ్యాస్ ఫీజు వెళ్తుంది. ఆ గ్యాస్ ఫీజు లో 10% తీసి 10 లెవెల్స్ కి మళ్ళా పంచడం జరుగుతుంది. వేలలో నుంచి లక్షల్లో కూడా ప్రతి నెల రావచ్చు. అది ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. కంపెనీ తీసుకున్న గ్యాస్ ఫీజు నుంచి మళ్ళా మనకి డబ్బులు ఇవ్వడం అనేది ఇంతవరకు మనం వినలేదు, చూడలేదు. ఇదంతా ఫ్రీ యూజర్స్ గురించి అంత అద్భుతంగా చేశారు. తర్వాత సెక్యూరిటీ గురించి ఇప్పటి వరకు ఏ ఎక్స్చేంజ్ కూడా 12 వాట్స్ సీక్రెట్ ఫేజ్ లేదు. ఒక వ్యాలెట్ ఉంటుంది. వీళ్ళు 12 వాట్ సీక్రెట్ ఫేజ్ పెట్టారు. తర్వాత 2 అథెంటికేషన్, మన గూగుల్ అథెంటికేషన్ కూడా ఇచ్చారు. ఇన్ని సెక్యూరిటీ రీజన్స్ తో ఈ ఎక్స్చేంజ్ రన్ అవుతుంది. తర్వాత డే 1 మొదటి రోజే ఇక్కడ మీరు ఎన్నో కాయిన్స్, 50 నుంచి 60 రకాల కాయిన్స్, అంటే బిట్ కాయిన్ దగ్గర నుంచి మనకి ఎన్నో ప్రముఖమైన కాయిన్లన్నీ కూడా ఇందులో వాళ్ళు కొని పెట్టడం జరుగుతుంది. ఎందుకు, ట్రేడింగ్ మొదటి రోజే మీరు ₹1,00,000 పెట్టి బిట్ కాయిన్ కొనాలంటే అక్కడ బిట్ కాయిన్ ఉండాలి కదా. ఇలాంటివి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఒక ఎక్స్చేంజ్ డిజైన్ చేశారు. ఓకే, రైట్, అంతా బాగుంది, ఎక్స్చేంజ్ నచ్చింది, కంపెనీ యొక్క ప్రొఫైల్ స్ట్రాంగ్ గా ఉంది, ఇవన్నీ మనకి వినటానికి మనం చేయడానికి ఓకే. బట్ మనకు డబ్బు, మనందరము ఇప్పటివరకు ఎన్నో చేసాం, ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నెన్నో MLM కంపెనీలు ఎక్కడ సెట్ అవ్వలేదు. సీనియర్ చెప్పినా మన జూనియర్ చెప్పినా కొన్ని మాటలు చెప్తాం MLM లీడర్స్. ఇది ఫ్రీ టైమ్ లో చేసుకోవచ్చు, చాలా తక్కువ ప్యాకేజ్ ఉంటుంది, దీంట్లో ఎలాంటి రిస్క్ లేదు, కంపెనీతో ఎలాంటి లైబిలిటీ ఉండదు. తర్వాత మీరు ఫ్రీ టైమ్ లో చేసుకుంటే ఒక 1 year 2 years కష్టపడండి, మీరు కోట్లలో సంపాదించుకోవచ్చు, మీ లైఫ్ సెట్ అవుతుంది, మీరు ఆర్థికంగా స్థిరపడిపోతారు, కొద్ది కాలం పని చేసిన తర్వాత రిటైర్మెంట్ అవ్వండి. ఇలాంటి మాటలన్నీ మనం ఎన్నో చెప్పాము ఇప్పటి వరకు. బట్ సంవత్సరాలు పడి మనం చేస్తూనే ఉన్నా కానీ ఎక్కడ సెట్ అయింది అయితే అనిపించలేదు. ఈ మధ్య కాలంలో ఇంకా కొన్ని మాయ మాటలకు మనం నమ్మేసి ఇంకా మోసపోతూనే ఉన్నాం తప్ప మనము ఎక్కడ కూడా డబ్బు సంపాదించుకొని ఇక 1 సంవత్సరం కష్టపడదాము అనే ఆలోచన రాలేదు. ఇంకా కొంతమంది కసి ఉంది, ఒక మంచి అవకాశం వస్తే నేనేంటో నిరూపించుకుంటాను అనేటువంటి కసి ఉంది.
ఈ రోజుకి ఇంకా ఇంకా కష్టపడే వాళ్ళని నేను చూస్తూనే ఉన్నాను. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పేర్లు చెప్తే కొన్ని పేర్లు నేను మర్చిపోయాను అనుకోండి, వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం ఉంది. వందల మంది మేము చూస్తూ ఉంటాం. వాళ్ళు మాకు పర్సనల్ గా మాట్లాడడం కానీ మాకు తెలుస్తూ ఉన్నది. వందల మంది మాకన్నా ఎక్కువ కష్టపడుతున్నారు. సో వాళ్ళకి కష్టానికి తగిన ప్రతిఫలము రావాలి. ఎవరికైనా అంతే. ఇప్పటి వరకు మనకు రాలేదు. వస్తే ఈ పాటి మన లైఫ్ సెట్ అయిపోయి ఉండాలి. బట్ ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది. అద్భుతమైన అవకాశం. మీరేంటో నిరూపించుకునే అవకాశం. లైబిలిటీ లేని అవకాశం. 0% లైబిలిటీ. డే 1 కస్టమర్ కి బెనిఫిట్స్. డే 1 మార్కెటింగ్ పర్సన్స్ కి బెనిఫిట్. కంపెనీ అనేది జస్ట్ 10% కూడా తీసుకోకుండా కంపెనీ టోటల్ గా 95% ఈ రోజున మనకే షేర్ చేస్తుంది. ఓన్లీ 5%. ఈ 5% ఎలాగూ సరిపోదు. మనకి ఇస్తున్న బ్యాంకాక్ ట్రిప్స్ కానీ మనకు టూర్స్ కానీ మిగతావన్నీ కూడా. సో దాని గురించి నేను మీకు చివరిలో చెప్తాను. రైట్, ఇప్పుడు మన ప్లాన్ లోకి వెళ్దాం. ప్లాన్ చాలా సింపుల్ ప్లాన్ అండి. 5 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. 4 రకాలు నాన్ వర్కింగ్ ప్లాను, 1 వర్కింగ్ ప్లాను. అంటే పని చేయకుండా వచ్చే డబ్బులు 4 రకాలు, పని చేస్తే వచ్చేది ఒకటి. ఈ 4 రకాలు చెప్పే ముందు మా సీనియరు మన బెనర్జీ గారు ఒక మాట చెప్తారు. 3x లోకి వస్తే లక్షలు వస్తాయి, 3x లో పని చేస్తే కోట్లు వస్తాయి. చాలా మంచి స్లోగన్ అది. 100% వాస్తవం. మీరు ఏ పని చేయకుండా మీకు లక్షలు ఎలా వస్తాయో నేను చెప్తాను. పని చేస్తే కోట్లు కావాలనుకున్న పని చేయండి. నాన్ వర్కింగ్ 4 ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అది చెప్పుకుందాం. దీనిలో ఫస్ట్ది మన కేబీసీ కాయిన్. ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి 5 కేబీసీ కాయిన్ వస్తుంది. ఇది ఈ రోజున 3 రూపాయల నుంచి 3.5, 4 రూపాయల వరకు ట్రేడ్ అవుతుంది. ఒక 3 to 4 months లో $1 తీసుకువెళ్తామని మన కేబీసీ డెవలపర్స్ చెప్పడం జరిగింది. ఇది అవుతుంది 100%. అంటే మీరు ఎవరినైతే ఫ్రీగా రిఫర్ చేస్తారో 1 పైసా వాళ్ళు కట్టాల్సిన పని లేదు. వాళ్ళకి 5 కేబీసీ వస్తాయి. మన కేబీసీ $1 వెళ్ళిందంటే 450 నుంచి 500 రూపాయల మధ్యలో వాళ్ళకి ఫ్రీగా మీ ద్వారా డబ్బులు వస్తాయి. ఒక మంచి ఎక్స్చేంజ్ ని వాళ్ళు వాడుకోవచ్చు. అదే వాళ్ళు $20 ప్రీమియం మెంబర్షిప్ తీసుకుంటే, ఈ $20 గురించి కూడా మళ్ళీ ఒక మాట చెప్తాను. ప్రతి ఎక్స్చేంజ్ లోనూ కూడా ఫ్రీ యూజర్ ఉంటారు, ప్రీమియం మెంబర్షిప్ ఉంటుంది. పేర్లు మారుతాయి. మనము తీసుకునేటువంటి ప్యాకేజ్ కి ఒక్కొక్క ఎక్స్చేంజ్ వాళ్ళు ఒక్కొక్క పేరు పెడతారు. కొంతమంది ఫ్రీ యూజర్స్ అంటారు, కొంతమంది సబ్స్క్రిప్షన్ అంటారు, కొంతమంది ఫ్యామిలీ మెంబర్ అంటారు, కొంతమంది విఐపి మెంబర్ అంటారు. ఇలాగ పేర్లు మారుతాయి అంతే. మన దగ్గర మాత్రమే అతి తక్కువ సబ్స్క్రిప్షన్ ఫీజు $20. బిట్మార్ట్ లో మీరు కొద్ది కాలం వాడిన తర్వాత $100తో మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి అని వస్తుంది. అక్కడ మనం $100 పే చేసి అప్గ్రేడ్ చేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏందయ్యా అంటే, ఆ లిమిట్ మీరు P2P డాలర్స్ కొనుక్కోవడం కావచ్చు, అమ్ముకోవడం కావచ్చు, ఆ లిమిట్ మాత్రమే పెరుగుతుంది తప్ప మీకు అదనంగా ఎలాంటి బెనిఫిట్స్ రావు. కంపెనీ ఓన్ అసెట్స్ నుంచి మీకేం $1 రాదు. కంపెనీ ఓన్ ప్రాఫిట్స్ నుంచి మీకేం షేర్స్ రావు. పోనీ మీ సీనియర్కి ఏమైనా వస్తాయంటే ఆయనకి ఏమి రావు. అలాంటిది మనం కేవలం $20 మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ తీసుకొని $20 లో 85% మొన్నటి వరకు ఉండింది. ఇప్పుడు 95% మనకే షేర్ చేస్తుంది కంపెనీ. ఓకే, మీరు మెంబర్షిప్ తీసుకున్న వెంటనే ఇందాక నేను చెప్పిన 5 కేబీసీ తో పాటుగా మరో 50 కేబీసీ వస్తాయి. టోటల్ 55 కేబీసీ. మనం ఇందాక అనుకున్నట్టుగా $1 రేటు మనం లెక్కేస్తే ఆఫ్టర్ 3 to 4 months సుమారుగా 5,000 రూపాయలు మీకు వచ్చేస్తుంది. ఈ రోజు $20 తో అంటే 1,860 రూపాయల నుంచి 1,900 మధ్యలో ఉంది. 1,900 అనుకున్నా కూడా మీకు మోర్ దాన్ 5,000 అంటే దాదాపుగా 2.5 రెట్లు మీకు అమౌంట్ వస్తుంది. ఒక్క ఇన్కమ్ మీదనే. ఇంకొక 3 ఉన్నాయి ఓన్లీ కేబీసీ గురించి. తర్వాత ఇదే కేబీసీ మీరు ఫస్ట్ లెవెల్లో 4 కనుక రిఫర్ చేస్తే మరో 100 కేబీసీ ఫ్రీగా వస్తుంది. సో ఈ 5, 50 సబ్స్క్రిప్షన్ చేస్తే 50, తర్వాత 4 మెంబర్స్ చేస్తే వచ్చేటువంటి 100, ఈ 150 ఇది బ్యాంకాక్ వరకు మాత్రమే ఉంటుంది. ఇది ఆల్రెడీ వర్మ గారు 2-3 సందర్భాలు చెప్పారు. నేను మరోసారి గుర్తు చేస్తున్నాను. బ్యాంకాక్ తర్వాత ఈ రేషియో తగ్గుతుంది. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మెంబర్స్ చాలా మంది వస్తున్నారు. సో మనకి అక్కడ ఉన్నటువంటి కాయిన్స్ తగ్గుతాయి. తగ్గిన తర్వాత మిగతా బ్యాంకాక్ తర్వాత ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని
ఎలా డిజైన్ చేయాలో వర్మ గారు చేస్తారు. బట్ ఇది కాయలు ఉంటాయి. ఒక్కొక్క కాయన 100 రూపాయలు ఏంటంటే మీకు సుమారుగా ఎంత డబ్బులు వస్తాయి చూడండి, 15,000 వరకు వచ్చాయి. ఇది కేవలం నాన్ వర్కింగ్ ద్వారా. రెండోది ఎయిర్ డ్రాప్ కాయిన్స్. ఈ ఎయిర్ డ్రాప్ కాయిన్స్ అనేది ప్రతి ఒక్క ఎక్స్చేంజ్ లో కొత్త కాయిన్స్ లిస్టింగ్ చేసేటప్పుడు ఈ ఎక్స్చేంజ్ గా ఆ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు ఏ కమ్యూనిటీ కొత్త కాయిన్ క్రియేట్ చేస్తారు, వీళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ ఫ్రీ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఇస్తారు. అలా ఇచ్చినటువంటి కాయిన్స్ మన కమ్యూనిటీ మొత్తానికి మన ఎక్స్చేంజ్ పంచడం జరుగుతుంది. రేపు రోజు 12 రకాల కాయిన్స్, మీకు 12 రకాల కాయిన్స్, రకరకాల కాయిన్స్ ఎక్స్చేంజ్ లోకి మీకు ఫ్రీగా వచ్చేస్తుంది ఎయిర్ డ్రాప్ ద్వారా. ఈ 12 కాయిన్స్ తోనే ఆగడం ఉండదు, లైఫ్ టైం ఇది వస్తూనే ఉంటుంది. ఎవ్రీ మంత్ కొత్త కొత్త కాయిన్స్ మన మోనెక్స్ లో లిస్టింగ్ చేయడం, అలా లిస్టింగ్ చేసినప్పుడు ఎయిర్ డ్రాప్ ద్వారా మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సపోజ్ రేపు వచ్చేటువంటి 12 కాయిన్స్ లోనే ఆ యొక్క వాల్యూని బట్టి, సప్లైని బట్టి, వాళ్ళు పెడుతున్న ప్రైస్ ని బట్టి మనకి ఇచ్చే కాయిన్స్ సంఖ్య మారుతూ ఉంటుంది. ఒక కాయిన్ ఉండొచ్చు 4, 10, 100, 1000 ఎన్నైనా. వాటిలో ఏ 2-3 కాయిన్స్ అద్భుతంగా రేటు పెరిగాయి అనుకోండి, ఆ కంపెనీ యొక్క విజన్ బాగుండి, వాళ్ళ యొక్క యూటిలిటీ సర్వీస్ లో వాళ్ళ యొక్క ప్రొఫైల్ కరెక్ట్ గా ఉండి కాయిన్ రేట్ అద్భుతంగా పెరిగితే మీకు వాటి ద్వారా లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఈ సెకండ్ బెనిఫిట్ లైఫ్ టైం డ్రాప్ కాయిన్స్. థర్డ్ వన్ వచ్చేసి ఎంఎన్సి కాయిన్. ఎంఎన్సి కాయిన్ అంటే మూన్ కాయిన్, మన మోనెక్స్ వల్ల ఓన్ ట్రాన్సాక్షన్ కాయిన్. ఇది ట్రేడింగ్ కాయిన్ కాదు, ట్రాన్సాక్షన్ ఫైనాన్షియల్ ఆడిటబుల్ ట్రాన్సాక్షన్ కాయిన్ అంటారు ఫుల్ ఫామ్. ఒక ఫైనాన్స్ కి పిఎన్బి లాగా, బిట్మార్ట్ కి బిఎంఎక్స్ లాగా, ఇలా ప్రతి ఒక్క ఎక్స్చేంజ్ కి ఒక ఓన్ ఫైనాన్షియల్ కాయిన్ ఉంటుంది. వాళ్ళ ఓన్ బ్లాక్ చైన్ లో డిప్లాయ్ చేసుకున్న తర్వాత ట్రాన్సాక్షన్ కోసం ఈ కాయిన్ వాడతారు. ఇప్పుడు మనం బిఎన్బి ఎలా వాడుతున్నామో అలాగా. ఒకప్పుడు ఇదే బిఎన్బి కాయిన్ కమ్యూనిటీకి ఫైనాన్స్ వాళ్ళు ఫ్రీగా పంచారు. ఈ రోజున దాని యొక్క వాల్యూ $1,300 అంతకన్నా ఎక్కువ ఉంది. అంటే మోర్ దాన్ 1,20,000 వరకు ఒక్క కాయిన్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. బట్ ఆ రోజున మనకి బైనాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్న టైంలో మనకు అవగాహన లేదు, మనం ఎవరో ఫ్రీగా తీసుకోలేకపోయాం. హలో మేడం, వినిపిస్తుందా నా వాయిస్? అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది, ఫ్లో కట్ అవుతుంది సార్. సిగ్నల్ ఒక్క నిమిషం, సిగ్నల్ ఇప్పుడు ఓకేనా? అదే ఆగితే ఓకే, బరాబరే వస్తుంది. జర్నీ ఇప్పుడు చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఓకేనా అంటున్నాను సార్. ఓకే, వస్తుంది, పర్వాలేదు. ఓకే ఓకే అంటే ఇందాక అక్కడ సిగ్నల్ సరిగ్గా కొంచెం బయటకు అదే వచ్చాము. ఫ్లో వాయిస్లు కట్ అవుతా ఉన్నాయి. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు క్లారిటీ ఉంది, మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మనము ఒకప్పుడు బిఎన్బిని మిస్ చేసుకున్నాము, ఇప్పుడు మనం ఎంఎన్సి మిస్ చేసుకోవద్దు. మిగతా ఎక్స్చేంజ్లు కన్నా కూడా మన మోనెక్స్ వాళ్ళు ఇస్తున్న సప్లై చాలా తక్కువ. 5 కోట్ల కాయిన్స్ మాత్రమే సప్లై ఉంది. దీంట్లో 2 కోట్లు మనకే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 20 కాయిన్స్, నెలకి 1 చొప్పున 20 నెలలకి 20 కాయిన్స్ ఎంఎన్సి ఇవ్వడం జరుగుతుంది. మొదట వస్తున్న 10 లక్షల మంది వరకు 2 కోట్లు ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. తరువాత మరో 2 కోట్లు మన మోనెక్స్ తో పాటుగా టాప్ 10 ఎక్స్చేంజ్ల్లో మన ఎంఎన్సీని లిస్టింగ్ చేయడం, దానికి అయ్యేటువంటి లిక్విడిటీకి ఈ 2 కోట్లు యూజ్ చేస్తారు. కంపెనీ దగ్గర 20%, 1 కోటి ఎంఎన్సీ కాయిన్స్ మాత్రమే ఉంటాయి. దీని యొక్క రేటు మనకి $20. మనం ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్నప్పుడు కస్టమర్కి ఎంఎన్సీ ద్వారా అంతకన్నా ఎక్కువ ఇచ్చే ఉద్దేశంతో 20 కాయిన్స్ ఒక్కొక్క కాయిన్ $1తో లిస్టింగ్ చేస్తారు స్వాపింగ్ విధానంలో. అది ఈ రోజున $6 వరకు ట్రేడ్ అవుతూ ఉంది. ఈ రోజున రేటు మనం లెక్కేసుకున్న $120 అవుతుంది మీకు ఇస్తున్నటువంటి 20 ఎంఎన్సీ వర్త్. బట్ మన మోనెక్స్ మేనేజ్మెంట్ చెప్తుంది ఫస్ట్ యానివర్సరీ 1 year కంప్లీట్ అయ్యేసరికి మన ఎంఎన్సీ కాయిన్ $100 నుంచి $500 వరకు ఉంటుంది అని. ఇది 100% జరుగుతుంది. దానికి ఆల్రెడీ క్లియర్ గా వాళ్ళు చాలా క్లియర్ గా రూట్ మ్యాప్ ఉంది. మనతో డిస్కస్ చేసినప్పుడు కూడా మాకు అర్థమైంది. దీని యొక్క సప్లై అండ్ డిమాండ్ సూత్రం ఒకటి, తర్వాత వీళ్ళు ఇస్తున్నటువంటి ఈ ప్యాకేజీలు, ప్రమోషన్స్ దీని మీద డిపెండ్ చేసుకుంటే $100 మినిమం చేసుకున్నా కూడా
మీకు వస్తున్న అమౌంట్ 20 MNC మీద 1,80,000 అవుతుంది. సో ఇది మనకి థర్డ్ బెనిఫిట్. ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి ఆటో పూల్ ఇన్కమ్. ఆటో పూల్ అనేది మిగతా మనం రకరకాల MLM చూసాము. ఏదో చిన్న కండిషన్ ఉంటుంది. ఒక ఇద్దరిని రిఫర్ చేస్తాను, లేదా నలుగురిని రిఫర్ చేస్తాను, లేదా సెకండ్ లెవెల్కి వెళ్తాను, ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ ఎవరైతే $20 ప్రీమియం మెంబర్షిప్ తీసుకుంటారో వెంటనే ఆటో పూల్కి వెళ్ళిపోతారు వితౌట్ కండిషన్. బట్ మీరు విత్డ్రా చేసేటప్పుడు మాత్రం నలుగురిని రిఫర్ చేయాలి. అంటే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకుంటే మీకు విత్డ్రా అయిపోతుంది. టోటల్ 8 లెవెల్స్ ఉంటుంది ఆటో పూల్. ఫస్ట్ లెవెల్ నలుగురు, తర్వాత 16, తర్వాత 64, తర్వాత 256, ఇలా కంపెనీ 4 మ్యాట్రిక్స్ లో కంపెనీయే ఆటో ఫిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. టోటల్ గా 8 లెవెల్స్ కాను $4 ఖర్చు పెడుతుంది. మనకి ఎవరైతే ప్రీమియం మెంబర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళ దగ్గర నుంచి ఇలా $4 ఒకేసారి మనకి ఆటో పూల్ కి 8 లెవెల్స్ కి యాడ్ అయిపోతుంది. వర్కింగ్ ఇన్కమ్ కోసం $13 ఖర్చు అవుతుంది. బట్ ఇప్పుడు ఇది $15 చేసింది. దాని గురించి ఈ ప్లాన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను మీకు ఆ ఇన్కమ్ గురించి చెప్తాను. సో ఫస్ట్ లెవెల్లో మీకు నలుగురు ఆటోమేటిక్ గా కంపెనీ ఫిల్ చేసిన తర్వాత మీకు $2 వస్తాయి. తర్వాత 16 మంది సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత $8 వస్తాయి. తర్వాత 64 ఫిల్ అయిన తర్వాత 32, ఇలా టోటల్ గా 8 లెవెల్స్ ఫిల్ అయ్యేటప్పటికి మీకు మన INR లో మోర్ దాన్ 40 lakhs మీకు వస్తాయి. ఈ 40 lakhs వచ్చిన తర్వాత అయినా సరే మీరు 4 మెంబర్స్ ని రిఫర్ చేసి మీరు టోటల్ క్యాష్ విత్డ్రా పెట్టుకోవచ్చు. లేదు నేను వర్కింగ్ చేసుకుంటాను అనుకున్నప్పుడు మొదటి రోజే మీరు నలుగురిని రిఫర్ చేసిస్తే మొదటి నుంచి వస్తున్న ప్రతి $1 కూడా మీరు తీసేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ 40 lakhs అనేది చాలా ఎర్లీగా వచ్చేదానికోసము, తర్వాత వర్కింగ్ చేస్తున్న వాళ్ళకి మరింత సపోర్ట్ ఇవ్వడం కోసము దీంట్లో ఒక అద్భుతమైన డిజైన్ చేశారు. అది 5th ఆటో పూల్ మీకు కంప్లీట్ అయిన తర్వాత మీ డౌన్లైన్ లో ఒక వ్యక్తి 5th ఆటో పూల్ కంప్లీట్ అయింది అనుకోండి, ఆయన దగ్గర నుంచి 3 ఐడీలు రీబర్త్ అవుతాయి. ఆ పైన స్పాన్సర్ కి 3 times ఇన్కమ్, అంటే ఫస్ట్ మనం రిఫర్ చేస్తే $2 వస్తాయి. అలాగా 3 × 2 $6 వస్తాయి. అక్కడి నుంచి మరో 9 లెవెల్స్, అంటే టోటల్ గా 10 లెవెల్స్. ఫస్ట్ మనకి ఎంత రిఫర్ చేసినప్పుడు ఎంతైతే ఎర్నింగ్స్ వచ్చిందో అలాగా దానికి 3 times ఎర్నింగ్స్ వస్తాయి. ఈ 3 ఐడీలు రీబర్త్ ఐడీలు అందరికన్నా చివరిలో యాడ్ అవ్వడం వల్ల అంతకు ముందు ఉన్నటువంటి ఐడీలకి కొంచెం బూస్టప్ అయ్యి స్పీడ్ పెరుగుతుంది, ఆటో పూల్ కొంచెం త్వరగా వస్తుంది. ప్లస్ 10 లెవెల్స్ కి 3 times ఇన్కమ్ రావడం వల్ల ఇది ఎవ్రీ ఇయర్ మనకి మల్టిపుల్ టైమ్స్ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ 6th ఆటో పూల్ ఆయన కంప్లీట్ అయింది అనుకోండి, 9 ఐడీలు రీబర్త్ అవుతాయి. 7th ఆటో పూల్ కంప్లీట్ అయిపోతే 27 ఐడీలు రీబర్త్ అవుతాయి. లాస్ట్ వన్ 8th లెవెల్ ఆయన కంప్లీట్ అయిపోతే ఆటో పూల్ లో మొత్తం 81 ఐడీలు 8వ లెవెల్లో కంప్లీట్ అవుతాయి. టోటల్ గా 3, 9, 27, 81 120 ఐడీలు రీబర్త్ అవుతాయి. అంటే మనం ఒక్క పర్సన్ ఈ రోజు రిఫర్ చేసినందుకు 120 times, అంటే 120 × $2 $240 ఆ ఒక్క వ్యక్తి ద్వారా మనం తీసుకుంటాం. దాంతో పాటుగా పైన 9 లెవెల్స్ కూడా అలాగా 120 times మనకి రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. ఇందాక నేను చెప్పింది 1 time చేస్తే 25 కోట్లు కంపెనీ డిజైన్ లో ఉంది. మనం 120 times మనం లెక్క వేస్తే ఎన్ని వేల కోట్లు అవుతుందో మీరే చూడండి. అంత అద్భుతమైన వర్కింగ్ ఇన్కమ్ గురించి ఇప్పుడు నేను చెప్తాను. సో ఆటో పూల్ అయితే ఇలాగ మనకి చాలా స్పీడ్ గా మల్టిపుల్ టైమ్స్ రీబర్త్ ఐడీలు పడడం ద్వారా ముందున్న వాళ్ళకి అందరికీ అలాగ స్పీడ్ గా వస్తూ ఉంటుంది. తర్వాత లెవెల్ ఇన్కమ్ కూడా మల్టిపుల్ టైమ్స్ పెరుగుతుంది. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి మనకి వర్కింగ్ ఇన్కమ్. వర్కింగ్ ఇన్కమ్ 4 మ్యాట్రిక్స్ లో డిజైన్ చేశారు. బట్ ఫస్ట్ ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేవు ఫ్రెండ్స్. మనం ఒక్కరిని రిఫర్ చేసినా కూడా 10 లెవెల్స్ ఇన్కమ్ మనం తీసుకోవడానికి ఎలాంటి కండిషన్స్ కంపెనీ పెట్టలేదు. మనము ఒక్కనే చేసాము, రెండో వ్యక్తిని మనం చేయలేకపోయాము. ఆయన ఒక మంచి డైనమిక్ లీడరు, ఆయన డైరెక్ట్ ఒక 50 మందిని 60 మందిని జాయిన్ చేసేసారు. అలాగా మీకు టీం వెళ్తూ ఉన్న మీకు 10 లెవెల్స్ ఇన్కమ్ తీసుకుంటారు. కొన్ని కంపెనీలు ఒక్కరిని రిఫర్ చేస్తే 2 లెవెల్స్ చేస్తాము, మరో వ్యక్తిని రిఫర్ చేస్తే 3, 4 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. ఇలాగ కండిషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేవు. ఒక్కరిని మీరు రిఫర్ చేస్తే 10 లెవెల్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి కంపెనీ ఒక క్యాలిక్యులేషన్ కోసం, మనకి ఒక అంచనా కోసము 4 మ్యాట్రిక్స్ లో దీన్ని ఒక టేబుల్ గా మనం చూపించడం జరిగింది. ఇందాక నేను చెప్పినట్టుగా ఆటో పూల్ అయితే కంపెనీ ఫస్ట్ కమ్ ఫస్ట్ ఆటోమేటిక్ అది గ్లోబల్ ఆటో పూల్
ఫిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న 4 మ్యాట్రిక్స్ ఎలా అయితే ఉంటుందో లెవెల్ ప్లాన్ కూడా అలాగే మీకు ఎగ్జాంపుల్ గా చూపించారు. 4 మ్యాట్రిక్స్ లో మీరు చేసుకుంటే ఫస్ట్ 4, తర్వాత 16, 64, 256, 1024, 4000, 16000 ఇలాగ మనం కంప్లీట్ గా 10 లెవెల్స్ ఫిల్ చేస్తే మీకు 25 కోట్లు వస్తుంది 4 మ్యాట్రిక్స్ లో చేస్తే. అదే మీరు డైరెక్ట్ గా అంతకన్నా ఎక్కువ మంది, నలుగురు కాదు నేను 10 మందిని చేయగలను అనుకుంటే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. 50 మందిని చేసే వాళ్ళు ఉన్నారు. మన ఓం శాంతి గారు నేను డైరెక్ట్ గా 100 మందిని చేస్తాను అన్నారు. ఈ రోజు ఉదయం అనుకుంటాను మన దుర్గారావు గారు కూడా నేను డైరెక్ట్ గా 100 మందిని చేస్తాను అనేసి మన టెలిగ్రామ్ లో పెట్టారు. అలా చాలా మంది చెప్పకుండా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకరి నుంచి ఒకరు ఇన్స్పైర్ అవుతున్నారు. చాలా మంచి విషయం ఇది. అలా మీరు 100 మెంబర్స్ డైరెక్ట్ గా చేసినప్పుడు మీకు మోర్ దాన్ 25 CR వచ్చే అవకాశం ఉంది కదా. తరువాత దీనిలో ఒక డిజైన్ ఒక డిఫరెంట్ గా డిజైన్ చేయడం వల్ల మనకు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. ఆ డిజైన్ ఏంటంటే ఫస్ట్ లెవెల్లో మీరు $20 తో ఎవరైనా మీకు ఫస్ట్ రిఫర్ చేసినప్పుడు మీకు 10% వస్తుంది, అంటే $2. సెకండ్ లెవెల్కి వెళ్ళేసరికి ఎక్కడైనా ఫస్ట్ 10% ఇస్తే తర్వాత 9%, 8%, ఆ తర్వాత 7, 6, 5 ఇలాగా 10th లెవెల్కి వెళ్ళేసరికి ఏ 1%, 0.5% ఉంటుంది రెగ్యులర్ గా ఇప్పటిదాకా మనం చూసిన అన్ని రకాల లెవెల్ ఇన్కమ్స్ లో. ఇక్కడ ఇది రివర్స్ లో పెట్టారు. అంటే మీకు సెకండ్ లెవెల్లో 2% ఉంటుంది, థర్డ్ లెవెల్లో 3% ఉంటుంది, ఫోర్త్ లెవెల్లో 4%, ఫిఫ్త్ లెవెల్లో 5, సిక్స్త్ లెవెల్లో 6%, సెవెంత్ లెవెల్లో 7%, ఎయిత్ లెవెల్లో 8%, నైన్త్ లెవెల్ 9%, 10th లెవెల్లో 10%. దీనివల్ల ఏమవుతుంది అంటే రెండు ఉపయోగాలు. మనకి టీము విడ్త్ పెరిగే కొద్దీ మనకు వస్తున్న పర్సంటేజ్ పెరగడం ద్వారా మనకు అమౌంట్ ఎక్కువ వస్తుంది. రెండోది డౌన్ లైన్ లో టీము కిందకి వెళ్లే కొద్దీ మనం సర్వీస్ ఇవ్వడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. గతంలో వర్మ గారు ఒక మాట చెప్పారు, 5th లెవెల్ తర్వాత లేదా 4th లెవెల్ తర్వాత మీరు ఇంట్లో అసలు కూర్చోరు, మీరు ఫీల్డ్ మీద తిరుగుతూ ఉంటారు అనేది రీజన్ ఇదే. వేరే కాన్సెప్ట్ చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు 7th లెవెల్లో ఒక పర్సన్ ఉన్నారు, మంచి లీడర్ అనుకోండి. ఆయన 8th లెవెల్లో ఆయన రిఫర్ చేస్తే ఎక్కడ పడతాయి, 8th లెవెల్లో ఐడి పడుతుంది. ఆయన నన్ను సర్వీస్ పిలిచారు అంటే అక్కడ ఆయనకి ఒక ₹10 వస్తే పాత ప్లాన్లలో నాకు ₹1 లేదా ₹10 వస్తుంది. నాకు వచ్చేది ₹1, ఆయనకు వచ్చేది ₹10 అని చెప్పేసి మనం అంత ఇంట్రెస్ట్ గా సర్వీస్ ఇవ్వలేం. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఆయనకి $2 వస్తే మనకి $2 వస్తాయి 10th లెవెల్లో. సో ఈ కాన్సెప్ట్ యొక్క మోటో అదే. మనం ఎలాగో 2-3 లెవెల్ 4 లెవెల్ వరకు మనకు అందరితో పరిచయాలు ఉంటే మనం టీం సెట్ చేస్తాం. ఆ తర్వాత కూడా మనం ఇంట్రెస్ట్ గా పనిచేయాలంటే కిందకి వెళ్లే కొద్దీ పర్సంటేజ్ పెరుగుతుంది, టీం విడ్త్ పెరుగుతుంది. దానివల్ల మనం 25 కోట్లు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఈ మాట సందర్భంగా చెప్తాను, నేను ఒక ఫ్రెండ్ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు పక్కన బెనర్జీ గారు కూడా ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, సార్ 25 కోట్లు అనేది సిస్టమ్ ప్రకారంగా మనం తీసుకునే అవకాశం ఉంది, అంతకన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. బట్ దీంట్లో సగం వచ్చినా మనకు చాలు కదా, ఒక 12 కోట్లు. దీంట్లో మనకి 10% వచ్చినా 2.5 కోట్లు, మన జీవితం సరిపోతుంది. ఒక 2.5 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్ అని ఆయన ఎగ్జాంపుల్ చెప్తుంటే బెనర్జీ గారు అప్పుడు అన్నారు, సార్ అక్కడ 25 కోట్లు ఉన్నప్పుడు మనం తక్కువ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తగ్గించి చెప్తున్నారు, నాకు 25 కోట్లు నేను తీసుకునే అవకాశం ఉంది, నేను ₹1 తగ్గినా నేను ఒప్పుకోను అనేసి సరదాగా అన్నారు. ఇదే మాట ఆయన మనకు మీటింగ్ లో కూడా చెప్పారు. అంటే అలాంటి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ మనకు ఒక మాట చెప్పినప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు. ఇలాగే చాలా మంది డిసైడ్ చేసుకున్నారు ఈ పాటికి, ఎస్ అక్కడ అంత అవకాశం ఉన్నప్పుడు మేము తక్కువతో ఎందుకు ఆగిపోవాలి, మేము ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదే కదా, కంపెనీ ఇస్తుంది, ఇచ్చే అవకాశం ఎప్పుడూ రాదు, వచ్చినప్పుడు కరెక్ట్ గా దాన్ని మనం యూజ్ చేసుకుందాము అనేసి ఎంతో కష్టపడుతున్నారు. ఇప్పటికే ఎంతో డబ్బులు తీసుకున్నారు, ఎర్నింగ్స్ అన్ని మనకు కొంతమంది పెడుతున్నారు పర్సనల్ గా. సార్ ఈ రోజు నాకు ఇదిగోండి, నాకు $1000 పూర్తి అయిపోయినాయి ఇప్పటికి, ఇది కూడా నా టీం ఎంత వచ్చేసింది, కొంతమంది ఇది నాకు 400 టీం వచ్చింది సార్, ఇది కూడా ఒక $500 వచ్చేసినాయి, ఇలా పెడుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడ ఇంత అవకాశం ఉంది ఫ్రెండ్స్, 25 కోట్లు తీసుకునే అవకాశం, అంతకన్నా ఎక్కువ తీసుకునే అవకాశమే ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు మనకి ఇంతకుముందు మన వర్మ గారు చెప్పారు, ఎల్లుండి 15th వరకు ఎర్లీ బర్డ్ బొనంజా ఉంది, ఇది మీ అందరికీ తెలుసు. ఈ నెల 5వ తారీఖు నుంచి ఇప్పుడు 15 వరకు ఇచ్చినటువంటి వండర్ఫుల్ ఆఫర్ ఇది. మీరు డైరెక్ట్ గా రిఫర్ చేస్తే ఇప్పటివరకు 10% $2 వస్తుంది. అదే 5వ తారీఖు తర్వాత నుంచి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్క రిఫరల్ కి $2 ప్లేస్ లో $4 వస్తున్నాయి. అది 4 మెంబర్స్ వరకు లాక్ లో ఉంటుంది. 4th మెంబర్ జాయిన్ అయిన వెంటనే మీకు ఒకేసారి
రిలీజ్ అయిపోతుంది. 5th నుంచి కంటిన్యూగా ఈచ్ వన్ పర్సన్కి $4 ఇచ్చేస్తారు. ఇది మన సీనియర్స్ అందరికీ తెలుసు. చాలా అద్భుతంగా ఈ ఆఫర్ పెట్టిన తర్వాత చాలా అద్భుతమైన బిజినెస్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఇది చాలా ఎలా ఉపయోగపడిందంటే లెవెల్స్ చాలా ఈజీగా ఫిల్ అవుతున్నాయి. థర్డ్ లెవెల్ ఫిల్ అవ్వలేదు, అవుతుందో లేదో అనుకునే వ్యక్తులు కూడా థర్డ్ లెవెల్ ఈజీగా ఫిల్ అయిపోయి 4th లెవెల్ కూడా దగ్గరకు వచ్చేసిన వాళ్ళు మాకు తెలుసు. అంటే ఎవరికి వాళ్ళు మేము పర్సనల్ గా చేసుకుంటే మాకు $4 వస్తాయి కదా అని వర్క్ చేయడం వల్ల సీనియర్స్ కి అందరికీ కూడా లెవెల్స్ ఫిల్ అవుతున్నాయి. చాలా సంతోషించే విషయం ఇది. దీంతో పాటుగా మనకి రేపు బ్యాంకాక్ లిస్టింగ్ టైంలో బాబ్కాట్ కాయిన్స్ కూడా లిస్టింగ్ చేస్తారు. ఆల్రెడీ మన మూన్ సిటీ యాప్ ఎవరైతే ఉన్నారో దాంట్లో వేలలో లక్షల్లో కూడా ఉన్నాయి. ₹1తో బాబ్కాట్ కాయిన్ లిస్టింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఆ పర్సెంటేజ్ ప్రకారంగా మనకి వస్తాయి. వచ్చినాయి మీరు ఫ్రీగా ఇచ్చిన కాయిన్స్ మీరు అమ్ముకోవచ్చు, మీరు క్యాష్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాంకాక్ ట్రిప్ గురించి అందరికీ తెలిసిందే. 4th లెవెల్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా బ్యాంకాక్ డైరెక్ట్ గా మనం వెళ్ళేసి రావచ్చు. ఇక్కడ వైజాగ్ లో ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి అక్కడ 3 స్టార్ హోటల్లో మనకు 4 days అకామిడేషన్, తర్వాత ఒక రోజు మనకి సెలబ్రేషన్ ఉంటుంది. మళ్ళా రిటర్న్ కంప్లీట్ గా ఎక్స్పెండిచర్ అంతా కూడా కంపెనీ పెట్టుకుంటుంది. థర్డ్ లెవెల్ కనుక ఫిల్ చేసుకుంటే థర్డ్ లెవెల్ పూర్తయిన వాళ్ళు 200 MNC, తర్వాత 10,000 KBC 1 year వరకు స్టేకింగ్ చేసుకుని బ్యాంకాకి ఎలిజిబిలిటీ రావచ్చు. దీని తర్వాత కంపెనీలో 100 members డైరెక్టర్ అనేది ఫస్ట్ యానివర్సరీ రోజున కంపెనీ మేనేజ్మెంట్ అనౌన్స్మెంట్ చేస్తానంది. దానికోసం ఎంతో మంది కష్టపడి పనిచేస్తున్నారు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఓకే, ప్లాన్ అయితే కంప్లీట్ అయింది. ఏదైనా డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాము. వర్మ గారు కూడా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆశా గారు వినపడుతుంది కదా, క్లియర్ గా ఉంది కదా? క్లియర్ సార్, క్లియర్ బాగుంది. క్లియర్ సార్, క్లియర్ గా ఉంది. ఓకే సార్. అంటే ఏం లేదు, ఇక్కడ జర్నీలో ఒక దగ్గర ముందు ఆగేటప్పుడు కొంచెం సిగ్నల్ వీక్ ఉందని కొంచెం ముందుకు వచ్చి ఒక చెట్టు దగ్గర ఆగాము. ఓకే సార్, ఏం లేదు సార్, మనం రేపు మధ్యాహ్నం మీటింగ్ అయిన తర్వాత రేపు రాత్రికి క్లియర్ కట్ గా ప్రతిరోజు కూడా జూమ్ లోనే నాకు నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే, చూడండి అలాగే స్టాండ్ బై 300 ఉండిపోయారు. మనం ఈ రకంగా వర్క్ చేసుకొని వెళ్ళడం అనేది మనకు మెయిన్ ముఖ్యం అండి. తర్వాత రేపు 15వ తారీఖున డేట్ అనౌన్స్ చేసేటప్పటికి మనం పెట్టిన రిక్వెస్ట్లు అవుతానే ఉన్నాయండి. వాళ్ళ తాలూకా అది ఏది చెప్పినా సరే మనం దాన్ని ఒబే చేసుకుంటూ మనం వెళ్దాం. ఎందుకనంటే వాళ్ళు చాలా పెట్టుబడి పెట్టారు. రేపొద్దున మనం తీసుకెళ్ళడానికి కూడా మళ్ళీ వాళ్ళకి చాలా పెట్టుబడి అవుతుంది. బట్ వాళ్ళు అదేమి పట్టించుకోవడం లేదు. బట్ వాళ్ళకి ఏంటని అనేసి అంటే వాళ్ళు ఓన్లీ వర్క్ చేసుకుంటున్నారు, వాళ్ళ పర్మిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కటి కూడా కంట్రీలోనే ఎవరి కంట్రీ ఇవాళ మరొక 2 countries కి కన్సల్టెన్సీ వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ చేశారు. ఇవాళ అవన్నీ చెప్పారు. మాకైతే మాత్రం ఎవ్రీడే కూడా వాళ్ళు ప్రతి న్యూస్ కూడా మనకు ఒక అప్డేట్ కింద లెక్క. ఎందుకనంటే మనం ఎంటర్ అవుతున్నది ఒక అంతర్జాతీయ ఎక్స్చేంజ్ కి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనం ఎంటర్ అవుతున్నాం. మనకు ఇన్కమ్ వస్తుంది, మనం ఒక పార్ట్నర్ లాగా, అంటే ఒక మెంబర్ అనేసి అంటే వాళ్ళు మన తాలూకా అదృష్టం మీకు చెప్తాను. ఏ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏ కాయిన్ ఎవడు క్రియేట్ చేసాడో తెలియదు సార్. మన అదృష్టం కాయిన్ క్రియేట్ చేసినోడు మన దగ్గరే ఉన్నాడు, ఆ ఎక్స్చేంజ్ తయారు చేసిన వాళ్ళు మన దగ్గరే ఉన్నారు. ఇంతకన్నా అదృష్టం నాకు తెలిసి ప్రపంచంలోనే ఏది ఉండదు. అది ఒక్కసారి ఆలోచించుకోండి సార్. మీరు ఏంటని అనేసి అంటే ఒక్క నిమిషం చూడండి మహేష్ గారు, ఒక్క నిమిషం ఏదో చెప్తారట సార్. ఒక చిన్న మాట చెప్పాలి మీ అందరికి. వెబ్సైట్లు పెట్టి ఎక్స్చేంజ్ అంటే ఇప్పటిదాకా మనం మోసపోయాం సార్. అందుకని మన వాళ్ళు చాలా రకాలుగా మన దాన్ని చెక్ చేసాము. మీకు చిన్న మాట చెప్తాను. మన ఎక్స్చేంజ్ లో కస్టమర్ కి బెనిఫిట్స్ ఉందా లేదా? కాజా భాషా గారు, మన ఇద్దరు మాట్లాడుకుందాం. ఉంది సార్, ఉంది. అంటే మీరు $20 పెట్టి ఎవరిని రిఫర్ చేయకపోయినా ఇక్కడ బెనిఫిట్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్, వచ్చినాయి. రైట్. తర్వాత మార్కెటింగ్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు రియల్ క్యాష్, నెంబర్ కాదు, వెబ్సైట్లు ఇచ్చే నెంబర్లు కాదు, దానికి పేర్లు పెట్టడం కాదు, రియల్ క్యాష్ ఉందా లేదా? ఉంది సార్. ఎస్, వెరీ గుడ్.
మీకు వస్తున్న డాలర్స్ తో మీరు కొత్త వాళ్ళని రిఫర్ చేయడం అవుతుందా అవ్వట్లేదా? అవుతుంది సార్, క్యాచ్ చేసుకుంటున్నాం. వెరీ గుడ్. తర్వాత మీకు వస్తున్న డాలర్ని మీరు విత్డ్రా పెట్టుకుంటున్నారా? పెట్టుకుంటున్నాం సార్. అవుతుంది కదా? అవుతుంది సార్, క్లియర్. ఓకే. ఇంతవరకు కూడా ఒక వెబ్సైట్ లో చేసేటువంటి విధానాల్లో కూడా ఇవన్నీ చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను మీకు అసలు పాయింట్ చెప్తాను చూడండి. అసలు బ్లాక్ చైన్ లో ఎక్స్చేంజ్ ఉందా లేదా, ఇది వెబ్సైట్ ఏనా అనేటువంటి, ఎందుకంటే విత్డ్రాలు కూడా సపోజ్ మీరు $50 విత్డ్రాలు పెట్టారనుకోండి, $50 పెట్టారు అంటే అక్కడ ఒక అడ్మిన్ టీమ్ లో ఉండేసి $50 ఉన్నటువంటి ఆ ఫోల్డర్ ని జీరో చేసేసి $450 మీ బ్యాంక్ కి పంపించే అవకాశం ఉంది. అది బ్లాక్ చైన్ అని ఏం కాదు కదా. మన గతంలో ఎన్నో చూసాం ఇలాంటివి. లేదా మీరు మీకు వస్తున్న ఫండ్ ని మీరే పిన్ జనరేట్ చేసుకునే అవకాశం కూడా వెబ్సైట్ లో ఇచ్చేయచ్చు. అసలు ఒరిజినల్ బ్లాక్ చైన్ ఏంటంటే నేను ఒకసారి చెప్తాను చూడండి. మన ఎక్స్చేంజ్ అని కాదు, ఏదైనా సరే మీరు క్రాస్ చెక్ చేసుకోవడం కోసం ఈ పాయింట్ మీకు ఉపయోగపడుతుంది. అక్కడ మీకు వస్తున్న కమిషన్ ఏదైతే ఉందో యూఎస్డిటీ అని చూపిస్తున్నారో, ఇది ఒరిజినల్ యూఎస్డిటీనా అని మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు అదర్ ఎక్స్చేంజ్ కి దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకంటే అదర్ ఎక్స్చేంజ్ లో బ్లాక్ చైన్ ఆల్రెడీ ఉంది కదా. బైనాన్స్ కావచ్చు, బిట్మార్ట్ కావచ్చు, కాయిన్బిక్స్ కావచ్చు, మీరు వాడుతున్న ఎక్స్చేంజ్లకి ఇక్కడ ఉన్న యూఎస్డిటీ అక్కడ వెళ్ళాలి. ఇది బ్లాక్ చైన్ అయితే అక్కడికి మరి వెళ్తుంది ఈజీగా. ఇది వెబ్సైట్ అయితే మరి వెళ్ళదు. లేదు మీరు ట్రస్ట్ వ్యాలెట్ పంపించుకోండి, వేరే ఎక్స్చేంజ్ కి వెళ్ళి అక్కడ మళ్ళీ మీకు నచ్చిన క్రిప్టో కొనుక్కొని దాన్ని మీరు హోల్డ్ చేసుకొని మరి అమ్మడం, ఇవన్నీ జరగాలి. అప్పుడు మనం వాడుతున్నది ఒరిజినల్ బ్లాక్ చైన్ మనకు అర్థం అవ్వాలి. ఇవన్నీ మనం ఆల్రెడీ చేసాం, ప్రూవెన్. మన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చేస్తున్నారు. మేము ఆల్రెడీ చేసాం సార్ అంటే, ప్లీజ్ సార్ మాకు ఒకసారి చేస్తే మాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మేము మా టీము చూపించుకోవడం కోసం మేము లైవ్ లో చేస్తున్నాం అంటున్నారు. అలాగే చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. వస్తుంది ఒరిజినల్ క్రిప్టోనా కాదా, కేబీసీ ఒరిజినల్ క్రిప్టోనా కాదా, ఎక్స్చేంజ్ లో ఉందా లేదా, అమ్మితే మనకు యూఎస్డిటీలు వస్తున్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేయండి ఫ్రెండ్స్. ఎంఎన్సీకి ట్రస్ట్ వ్యాలెట్ ఒక వాల్యూ క్రియేట్ అయింది అక్కడ. వాళ్ళంత ఆషామాషిగా చేయరు. బైనాన్స్ వాడితే కదా ట్రస్ట్ వ్యాలెట్. సో మీకు అక్కడ ఒక వాల్యూ వచ్చిందంటే మీరు నేను తయారు చేసిన కాయనికి వాల్యూ రాదు. మనం పెట్టుకోవడం ఒక వెబ్సైట్ లో ఒక నెంబర్ పెట్టుకొని. అందరూ గమనించండి, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది కరెక్ట్, ఏది డూప్లికేట్, ఇదన్నీ మీరు తెలుసుకోండి. ఇంకా 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 మోసపోవద్దు. డబ్బులు ఎంతో కష్టపడి మనం సంపాదించుకొని ఒక పనికి మాలిన మాటలకు నమ్మి ఆశపడి మనం ఎంతో నష్టపోయాం ఇప్పటిదాకా. అదే తప్పులు మళ్ళీ రిపీట్ చేయొద్దు. ఇప్పటికైనా ఆలోచించండి ఒకసారి. ఒక కస్టమర్ తో మీకు జీవితకాలము ఇబ్బందులు పడ్డారు ఇప్పటిదాకా, ఒక 3-4 సంవత్సరాల నుంచి. ఇది జీరో లయబిలిటీతో మీకు స్టార్ట్ అయినటువంటి కంపెనీ మన దగ్గర నుంచి తీసుకుంటే $20 $19 ఖర్చు పెడుతుంది. ఇప్పటిదాకా ఎప్పుడైనా చూసామా అలాంటి కంపెనీని? ఒక ఎక్స్చేంజ్ రిఫర్ చేస్తే డబ్బులు రావడం చూసామా? ఇంకా కొంతమంది ఉంటారు, దరిద్రం ఏంటంటే అన్ని వాళ్ళు అక్కడక్కడక్కడ కాపీ కొట్టేసి క్రియేటర్ లాగా బిల్డప్ చేస్తుంటారు. వాళ్ళ సొంతంగా ఏది ఉండదు, కానీ క్రియేటర్ లాగా బిల్డప్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ గమనించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వరం గారు మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మనం ఒక మంచి భవిష్యత్తు కోసం ఒక మంచి ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఇది ఒక్కటే గుర్తుంచుకోండి అందరూ కూడా. మనం ఎవరు ఏటనుకున్నా మనకు సంబంధం లేదు. మనకి ప్రత్యామ్నాయం ఒక మంచి ప్లాట్ఫామ్ మనకు ఒకటి దొరికింది. దాన్ని మనం వినియోగించగలిగితే, సార్ ఇప్పటికే చెప్తున్నాను, మీరు నాకు పరిచయం అయ్యే టైంకి నా గతం మీకు అనవసరం, మీ గతం నాకు అనవసరం. మనం అందరూ ఒక దగ్గర కలిసాము అని అనేసి అంటే, అంతకు ముందు నేను దొంగ, నేను మర్డర్ చేశానా, మీరేం చేశారనేది కాదు. మనం కలిసేటప్పటికి ఒక మంచి ప్లాట్ఫామ్ లో ఉండేటప్పుడు దాన్ని ఆరోగ్యవంతమైన వాతావరణానికి మనం ఆ ప్లాట్ఫామ్ తీసుకొచ్చామనుకోండి, ఎంతటి వరస్ట్ పెర్సన్ అయినా సరే మన దగ్గర వాల్మీకి లాగా తయారవుతాడు. ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని ఏటి అనకుండా మన పని మనం చేసుకెళ్ళిపోదాం సార్. మనకి అవతల వల్ల మనకు బిజినెస్ పెరుగుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఎవరిని ఏటి మీరు నిందించకండి. గతం మనం ఏంటని అనేసి అంటే, మహేష్ గారు చెప్పింది 100% మాకు వస్తున్న ఫోన్లు, ఆయన పడిన బాధలు, ఇవన్నీ 100% ఆయన చెప్పింది వాస్తవం. కాకపోతే మన పని మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే చిన్న విషయం కాదు సార్. 100% కూడా మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఆ భగవంతుడు మనకి ఇచ్చిన ఆపర్చునిటీ.
ఈవెన్ అల్లా అవనియండి, జీసస్ అవనియండి, ఈశ్వర్ అవనియండి. మనకి డబ్బే దైవం. మనం ఏ దేవుణ్ణి ప్రార్థిస్తామో ఆ దేవుడే మనకి దైవం కింద మనకి ప్లాట్ఫామ్ వచ్చింది. నేనైతే 100%, 1000% నమ్ముతున్నానండి. ఇది మన తాలూకా మన బాధలు తీరడానికి వచ్చే ప్లాట్ఫారం. ఎందుకని అనేసి అంటే 0% లైబిలిటీ. నా కింద జాయిన్ అయినోడు ఉమామహేష్ గారు అన్నట్టు లైఫ్ లో మళ్ళీ ఆడితో మనకు కమ్యూనికేషన్ ఉండదు. కమ్యూనికేషన్ ఉండదని కాదు నేను అనేది, అర్థం వేరే రకంగా తీసుకోకండి. డబ్బుల విషయంలో ఇద్దరికి కమ్యూనికేషన్ ఉండదు. అతను కంపెనీకి అటాచ్ అవుతున్నాడు. అతని తాలూకా ప్రతి ఒక్క పైసా కంపెనీ ఇస్తుంది. మీ దగ్గర నుంచి తీసుకున్న ప్రతి పైసా 10 లెవెల్కి వెళ్ళిపోతుంది. అతను ఆటో పూల్లో సంపాదించుకుంటున్నాడు. ఎంఎన్సీ కాయిన్, బంగారం భవిష్యత్తు ఉన్న ఒక కాయిన్ సంపాదించుకుంటున్నాడు. ఒక అద్భుతమైన కేబీసీ సంపాదించుకుంటున్నాడు. ఆ ఎయిర్ డ్రాప్స్ వస్తున్నాయి. అతను టీం చేసుకుంటూ అతని కష్టాన్ని అతను సంపాదించుకున్నాడు. ఇది ఎవరి కష్టం కాదండి, మీ కష్టం. $20 పెట్టి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి టికెట్ తీసుకున్నాను అనుకోండి, అంతే. మీ జీవితానికి ఒక టికెట్ తీసుకున్నారు మీరు $20. అది ఏ రేట్ అయితే అవనియండి, 1860 అవనండి, 1900 అవనియండి. మీరు టికెట్ మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి అది ఒక టికెట్ అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికి కూడా ఇకపైన ఇగో మేము దారిలో ఉన్నాం, హైదరాబాద్ వెళ్తున్నామండి. ఏమన్నా సరే రేపు నైట్ మళ్ళీ కంపల్సరిగా మనం ఒక కొత్త న్యూస్ తో, ఇకపైన మీరు ఎవ్వరు కూడా ఇవాళ మంచి న్యూస్ ఉందని అనేసి మనం చెప్పవలసిన లేదు. 100% ప్రతిరోజు ఒక కొత్త న్యూస్ ఉంటది. ఇవాళ నుంచి బ్యాంకాక్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత మీరే మాకు ప్రతి విషయం చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, రేపు మళ్ళీ కొత్త విషయంతో కలుద్దాం. తర్వాత ఇంకో చిన్న విషయం, కేబీసీ అనేది అమ్ముకున్న ప్రతి ఒక్కరు బాధపడతారు సార్. ఇది నా ఫైనల్ వాయిస్, నేను చెప్తున్న గట్టి వాయిస్. ఎంఎన్సీ గురించాను, కేబీసీ గురించి, ఇప్పుడు స్టేకింగ్ గురించాను. ఏది అమ్మొద్దు సార్. డాలర్లో కష్టపడండి, ఎవరికి ఒకరు ఫోన్ చేయండి, డాలర్లు తీసుకోండి. అంతేగాని మన కాయిన్స్ అమ్ముకొని డాలర్ల కింద మార్చుకొని ఏ పని చేయకండి. చాలా బాధపడతారు. అంటే మీరు అమ్ముకోవడం వల్ల అమ్మొద్దు అని అనేసి చెప్పే రైట్స్ మాకు ఉండదు. ఎందుకనంటే మీ కష్టార్జితం మేము పెంచే బాధ్యత మాది, కానీ మీ కష్టాన్ని ఆపే హక్కు మాకు ఉండదు. కానీ సార్, ఇంకా మంచి భవిష్యత్తు మీ పిల్లలకి, మీ ఫ్యామిలీకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పే మేము బాధపడుతున్నాం. కాబట్టి దయచేసి ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మొద్దు సార్, ఉంచండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, చాలా మంది బాధపడ్డారు. ఇప్పటికి కూడా అదే చెప్తున్నాను, ₹5 లోపు కంటే దొరికితే మన కమ్యూనిటీ దాటేక కొనలేరు. కాబట్టి దాటేక కొనలేరని అంటే ఇవాళ కొత్తగా కేబీసీ వచ్చినవాడికి ₹10 ఆ కాయిన్ కొనుక్కుంటాడు. కానీ మనం 20 పైసల నుంచి 10 పైసల నుంచి చూస్తున్నాం. దీన్ని చూసేటప్పుడు రేటు పెరిగేటప్పుడు కొనలేము. అందుకని ఏంటంటే కనీసం ఉన్నది అమ్మకండి. కొత్త వాళ్ళు వస్తారు, కొనుక్కుంటారు. మీరు పెట్టండి. మీరు ఇప్పుడు ₹5, ఇప్పుడు మూడు కొన్నారు, ₹10 పెట్టండి సార్. ఎప్పటికైనా వెళ్తుంది. ₹5 పెట్టండి, అది ఆ రేటుకు వచ్చాక వెళ్తుంది. అంతేగాని మనం తక్కువకు అమ్ముకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లోనే లాస్ అవ్వద్దు. ఇప్పుడు దాకా ఇకపైన ఈ రేటుకి పెంచే అమ్మండి తప్పించి తగ్గించి అమ్మడం కానీ ఏమి చెయ్యొద్దు. దయచేసి బ్యాంకాక్ రిలీజ్ అయ్యాక మన కేబీసీ భవిష్యత్తు చూసి అమ్మండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మనం ఇక దారిలో ఉన్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాయిస్ కట్ అయిపోయింది, రావట్లేదు అదే సిగ్నల్. సిగ్నల్. ఓకే, మొత్తం క్లియర్ అయిపోయింది. కాబట్టి మనం రేపు రూమ్ లో ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే హిందీ మీటింగ్ కి అటెండ్ అయిపోండి. రావట్లేదు సార్, వాయిస్ రావట్లేదు, కట్ అయింది. హలో సార్, వాయిస్ కట్ అయిపోయింది. పూర్తిగా సిగ్నల్ పోయింది సార్. వర్మ సార్, హలో.
వాళ్ళ సిగ్నల్ పోయింది, హోస్ట్ మళ్ళీ స్పీకర్ జాయిన్ అవ్వచ్చు. ఓకే సార్, ఇక్కడ సిగ్నల్స్ కట్ అవుతుంది, బ్రేక్ అవుతుంది సార్. ఇబ్బందిగానే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ టు ఆల్. అందరూ గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ ఆల్. Monex more earnings sir. Good night. Monex more earning. Okay sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.